హాయ్ అండి. ఇక్కడ నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఒక 1 కేజీ వరకు కాకరకాయలను అయితే తీసుకున్నాను. మీడియం సైజు అయితే తీసుకున్నాను. హాఫ్కి కట్ చేసుకొని సింగిల్ ఘాట్ అయితే పెట్టుకోవాలి. తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను చూపించినట్టు హాఫ్ మాత్రమే తీసుకున్నాను, మొత్తం తీసుకోలేదు. వీటిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసి ఈ కాకరకాయలకి బాగా పట్టించుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాక వీటిని గట్టిగా పిండితే మనకి వాటర్ అనేవి వస్తాయి. తర్వాత నీట్గా వీటిని వాష్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రై కోసం కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇక్కడ నేను చూపించినంత ఆయిల్ అయితే పట్టదు, ఫ్రై కోసం మాత్రమే యూస్ చేస్తున్నాను. కట్ చేసేటప్పుడు సపరేట్ అయిన గింజల్ని కూడా మనం కాకరకాయలు వేయించుకునేటప్పుడు లాస్ట్లో వేసి వేపుకోవచ్చు. ఇక్కడ మసాలా కోసం ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను. 2 వాయిలుగా ఈ కాకరకాయలను అయితే వేపుకోవాలి. మినిమం ½ అన్ అవర్ అయితే పడుతుంది. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మాడిపోకుండా ఉంటాయి. కలర్ మారేదాకా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని మసాలా కోసం పల్లీలు వేసుకోవాలి. అవి వేగాక తీసి పక్కన పెట్టుకొని కొంచెం 2 టేబుల్ స్పూన్లు నువ్వులైతే వేసుకోవాలి. ఈ నువ్వులు చిటపడలాడేంత వరకు వేపుకొని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా దూరగా వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసి వేపుకోవాలి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ చల్లారాక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని వీటిని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. తరువాత కారం, సాల్ట్, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇక్కడ కొంచెం స్పైసీగా ఉండడానికి నేను 4 టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకున్నాను. మీరు కొంచెం ఇంకా ఎక్కువగా స్పైసీగా తినాలనుకుంటే 5 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. అంత కారం ఏమి ఉండదు. కాకరకాయకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ 2 వెల్లుల్లిపాయలు అయితే పడతాయి. ఈ వెల్లుల్లితోనే అసలైన టేస్ట్ ఉంటుంది. కాకరకాయకి మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. మిక్సీ పట్టుకొని ఈ కాకరకాయల్లో ఈ మిశ్రమం మొత్తం స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్నిటికీ పెట్టుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అందుకోసం కళాయి పెట్టుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్లు మాత్రమే ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయల్ని అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఫస్ట్లో పసుపు వేయడం మర్చిపోయాను. ఈ పసుపు కూడా ఈ ఆయిల్లోనే వేసి కాకరకాయలకి కలిసే విధంగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసి వేపుకోవాలండి. చాలా టేస్టీగా ఉండే కాకరకాయ అనేది రెడీ అయిపోతుంది. ఈ కాకరకాయ ఒక 1 వీక్ వరకు మనకైతే పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంచి మీరు యూస్ చేసుకోవచ్చు. మీరు కంపల్సరీగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.